సిల్వర్, గోల్డ్, కాపర్. నెక్స్ట్ ఏంటి? ఏమీ లేదు. హోల్డ్ ఆన్. ఇలా మెటల్స్ని ఫోమోలో కొనకండి ప్లీజ్. ఒకసారి డేటా చూడండి. 2 ఫిబ్రవరిన గోల్డ్ 10% పడిపోయింది. పెరుగుతుంది కదా అని చెప్పేసి 29th జాన్ రోజు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సిల్వర్ చూడండి. 2 ఫెబ్న 25% వరకు పడిపోయింది. ఇమాజిన్ ఒక 1,29 జాన్ రోజు ఇన్వెస్ట్ చేస్తే 2 ఫెబ్కి అది 66,000 అయి ఉన్నది. 34,000 లాస్. సేమ్ విత్ కాపర్, జింక్, అల్యూమినియం. ఇలాంటి రేర్ ఎర్త్ మెటల్స్తో ప్రాబ్లం ఏంటంటే పెరిగితే ఎంత ఫాస్ట్గా పెరుగుతాయో పడిపోతే కూడా అంతే ఫాస్ట్గా పడిపోతాయి. జస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్ ఇక్కడ. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ యూసేజ్తో లింకప్ అయి ఉంటాయి. సో రేపు ఆ ఇండస్ట్రీస్కి ఆల్టర్నేటివ్స్ దొరికినా, ఎకానమీ స్లో డౌన్ అయినా కూడా ఈ మెటల్స్ వాల్యూ తగ్గిపోతుంది. కాపర్కి ఎక్కువ డిమాండ్ ఉన్న చైనాలో రీసెంట్గా డిమాండ్ సాఫ్ట్ అయింది. యాజ్ ఎ రిజల్ట్ కాపర్ ప్రైజెస్ 4% వరకు పడిపోయాయి. సో రిమెంబర్ వన్ థింగ్, అంత అమౌంట్ ఒకటే దాంట్లో ఇన్వెస్ట్ చేయకండి. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా గోల్డ్లో 10 to 15%, సిల్వర్లో 5 to 10% అండ్ ఇంకా అదర్ మెటల్స్ అన్నీ కలిపి 2 to 5% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. చూసారు కదా లాస్ట్ వీక్ అంతా ఏమైందో. ఇట్ వాజ్ లైక్ రెడ్ ఎవ్రీవేర్ ఇన్ ద మెటల్స్. నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను. చాలామంది అప్పు చేసి ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. పెరిగితే మీరు హ్యాపీ, ఇచ్చిన వాళ్ళు హ్యాపీ, నేను కూడా హ్యాపీ. బట్ ఇన్ కేస్ ఏదైనా తగ్గిపోతే మీరు ఆ అప్పుని ఎలా కట్టేస్తారు? దాచుకున్న అమౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేయండి, అప్పు చేసి కాదు. ఏదోలో ఫోమోలో అలా ఇన్వెస్ట్ చేయకండి. ఆల్రెడీ మెటల్స్కి కానీ గోల్డ్ అండ్ సిల్వర్కి కానీ డిమాండ్ సప్లై కన్స్టెంట్స్ వల్ల పెరగాల్సిన వాల్యూ ఆల్రెడీ పెరిగిపోయింది. ఇప్పుడు ఏదైతే పెరుగుతుందో అదంతా రీటైల్ ఇన్వెస్టర్స్ ఫోమో వల్ల మాత్రమే. అండ్ సిల్వర్ అన్న గోల్డ్ అన్న ఇన్వెస్ట్మెంట్ అంటే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, అది డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అండ్ షార్ట్ టర్మ్కి అయితే నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. న్యూ ఇన్వెస్టర్స్ ఇలా ఫోమోలో పడకుండా ప్లీజ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎస్ఐపీస్. అది మీకు ఫ్యూచర్ వెల్త్ని బిల్డ్ చేస్తుంది లాంగ్ టర్మ్లో. అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందితో షేర్ చేయండి, బికాస్ షేరింగ్ ఇస్ కేరింగ్.